హాయ్ ఫ్రెండ్స్, చూడండి మీరు చూసిన టమాటా తోట వచ్చి సాహో టమాటా సీడ్ అండి. ప్రజెంట్ ఈ తోటకైతే 76 రోజులు కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక కటింగ్ అయితే శాంపుల్ కటింగ్ అయింది. ఈ మాదిరిగా గ్రోత్ రావడానికి, డెవలప్మెంట్ కానీ కాయ బాగా చక్కగా పడడానికి నేను యూజ్ చేసిన కెమికల్స్ గురించి వీడియోలో అయితే పూర్తిగా తెలియజేస్తాను. దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి రైతులారా. ఈరోజు డేట్ వచ్చి 17/5/2024 ఫ్రెండ్స్. ఈ మాదిరిగా చెట్టు గ్రోత్ రావడానికి, ఈ మాదిరి నలుపు రావడానికి నేను యూజ్ చేసిన కెమికల్ వచ్చి ప్రజెంట్ అయితే 52-34 డ్రిప్ ఇవ్వండి. 52% భాస్వరము, 34 పొటాష్ ఇది యూజ్ చేశాను. తర్వాత వచ్చి మనకి ఈ మాదిరి కలర్ రావడానికి కాయి కాల్షియం ఆక్సైడ్ అని దొరుకుతుందండి. మార్కెట్లో కాల్షియం 11% ఉంటుంది. ఇది లిక్విడ్ రూపంలో దొరుకుతుంది. ఇది లీటర్కి వచ్చి 2 ml లెక్కన కలిపి 2 స్ప్రేయింగ్లు ఇచ్చాను. ఇది ఇవ్వడం వల్ల మనకి ఏమంటే కాయ సైజు కానీ, షైనింగ్ కానీ, కలర్ కానీ, అలానే కాయ తోలు అనేది గట్టిగా రావడానికి ఈ కాల్షియం ఆక్సైడ్ అనేది దోహదపడుతుంది. అలానే ఈ మాదిరి గ్రోత్ రావడానికి మనకి జిబ్రెలిక్ యాసిడ్ అని దొరుకుతుందండి మార్కెట్లో. మనకి సుమటోమా కంపెనీలో ప్రోజిబ్ అని దొరుకుతుందండి. 2.5 గ్రామ్ వచ్చి 150 లీటర్ల కలిపి 2 స్ప్రేయింగ్లు ఇచ్చాను. చెట్టు గ్రోత్ రావడానికి చాలా బాగా దోహదపడుతుంది. ఇది మామూలుగా 0.001% జిబ్రెలిక్ యాసిడ్ దొరుకుతుంది. అది యూజ్ చేయొద్దండి. అది యూజ్ చేయడం వల్ల ఏమంటే చెట్టు అనేది రెడ్గా తిరుగుతున్నది, ఎల్లోగా మారుతున్నది. దాన్ని యూజ్ చేయకుండా ఈ ప్రోజిబ్ యూజ్ చేసుకుంటూ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చింటే ఒక లైక్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్.